పుష్కరాలలో ఫైర్ సిబ్బంది కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. బోట్ల ద్వారా గోదావరిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తమ వంతు బాధ్యతగా ఘాట్లలో విధులను నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ పాపయ్య అందిస్తారు. గోదావరి మహాపుష్కరాల్లో ఫైర్ సర్వీస్ శాఖ విశిష్ట సేవలు అందజేస్తుంది. పుష్కరాలు పరిశుభ్రం చేయని కానించి రిస్క్ బోట్లను పెట్టి ఫైర్ సిబ్బందితో నిత్యం 24 గంటలు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సీనియర్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఆయన అడిగి తెలుసుకుందాం. గోదావరి పుష్కరాల్లో ఫైర్ శాఖ ఎటువంటి సేవలు అందిస్తుందో తెలుసుకుందాం. పుష్కర్ ఘాట్లో కీలకమైన సీనియర్ అధికారి నియమించారు. సార్ చెప్పండి, ప్రస్తుతం పుష్కరాల్లో ఎటువంటి ఫైర్ శాఖ తరఫున ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ పుష్కర్ ఘాటుల్లో భక్తులకు సేవలు అందించేదాని కోసం మొత్తం 50 మంది సిబ్బందిని ఇక్కడ ఈ దాదాపు 300 మీటర్ల ఘాట్ ఉంది కాబట్టి మనకు 50 మంది సిబ్బందిని 2 షిఫ్ట్లో డిప్లాయ్ చేసామండి. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్ ఉంటారు 25 మంది. మళ్ళీ ఇంకో 25 మంది సాయంత్రం 6 నుంచి మళ్ళీ ఉదయం 6 వరకు నిరంతరంగా సేవలు అందిస్తున్నారు. ఈ పుష్కర్ ఘాట్స్లో ఒక రెస్క్యూ బోటు ఇప్పుడు మనం వెళ్తున్నామే, అది రెస్క్యూ బోటు 3 మంది ట్రైన్డ్ సిబ్బంది కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వీళ్ళు ఎవరైనా భక్తులు పొరపాటున నీళ్ళలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు లేకుండా వాళ్ళని రక్షించి, ఆల్రెడీ నిన్న మొన్న కొంతమందిని ముసలి వాళ్లను, మహిళలు నీళ్ళలోంచి బయటికి రాలేని వాళ్ళని రక్షించి వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ అందించి మెడికల్ సెంటర్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పుష్కరాల ఘాట్లలో భక్తులు నిరంతరంగా వస్తున్నారు కాబట్టి అక్కడ క్లీన్లీనెస్ ఉండదు. అందువలన 6 పంపులు, పోర్టబుల్ పంపులు ఇక్కడ డిప్లాయ్ చేశాము. ఆ పంపులు గంటకు ఒకసారి కంటిన్యూస్గా నీళ్లు వదిలి పుష్కరాల ఘాట్లు ఎటువంటి చెత్తా చెదరం లేకుండా, మట్టి అంత లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా మా సిబ్బంది దగ్గర లైఫ్ బోట్లు, లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్స్, రోప్స్ ఉన్నాయి. వీటి సాయంతో కూడా పిల్లలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ ఎవరన్నా నీళ్ళల్లో మునిగిపోయే పరిస్థితి ఏర్పడితే మా వాళ్ళు వెంటనే వాళ్ళకు అవి అందించి భక్తులను క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం ఎంతమంది సిబ్బంది, మొత్తం ఈ రేవు కాకుండా మిగతా రేవుల్లో కానీ మొత్తం ఎంతమంది ఫైర్ సేఫ్టీ తరఫున ఎంతమంది సేవలు అందిస్తున్నారు? మొత్తం 2 జిల్లాల్లో కలిపి 1400 మందిని అగ్నిమాపక శాఖ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళంతా 24 అవర్స్ భక్తులకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు సాయం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఫైర్ శాఖ అయితే కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. లైఫ్ జాకెట్లు, లైఫ్ గజెత్తుగాలను కూడా సిద్ధంతో ఉంచుతున్నప్పటికీ ముఖ్యంగా వచ్చిన పుష్కర యాత్రికులకు ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా నిత్యం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పుష్కర ఘాట్లను నీటితో శుభ్రం చేస్తున్నారు. దీని మూలంగానే ఎటువంటి అపరిశుభ్రమైన వాతావరణం లేకుండా పుష్కర ఘాట్లన్నీ పరిశుభ్రంగా కలకలాడుతున్నాయి. నిజంగా పారిశుద్ధ్య సిబ్బందితో పాటుగా ఫైర్ సిబ్బంది చేస్తున్న సేవల మూలంగానే పుష్కర ఘాట్లన్నీ కూడా పరిశుభ్రంగా చేస్తున్నాయని చెప్పవచ్చు. ఓవర్ టు హైదరాబాద్.